గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్. వైఎస్ఆర్సీపీతోనే సామాజిక న్యాయం, అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఇన్ఛార్జీల ఎంపికలో ఇది సుస్పష్టం అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాటలు చెప్పి పబ్బం గడుపుకునే పార్టీలా కాదు, వైఎస్ జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని చెప్తున్నారు. మంత్రి పదవులైనా రాజ్యసభ సీట్లైనా వైఎస్ఆర్సీపీలో బడుగులకే అధిక ప్రాధాన్యం అనేది వచ్చిన 3 లిస్టుల్లో సుస్పష్టం అవుతోంది అనేది వాళ్ళ మాట. రాజకీయ సవాళ్లు ఎదురైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. అన్ని పార్టీలకు ఆదర్శంగా నిలిచేలా అభ్యర్థులపై కసరత్తు చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఆ లిస్టులో ఎంత ఎక్సర్సైజ్ చేశారనేది అర్థమవుతోంది. విజయమే లక్ష్యంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు. జనబలమే గీటురాయిగా ఇన్ఛార్జీలను ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు 50 శాసనసభ, 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తల నియామకం జరిగింది. ప్రజాభిప్రాయం, సామాజిక న్యాయం, మహిళలు, యువతకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు 5 చోట్ల బీసీలు, 2 చోట్ల మైనార్టీలకు ఛాన్స్ ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేశారు. గతంలో ఓసీలకు కేటాయించిన 2 లోక్సభ స్థానాల్లో బీసీలకు అవకాశం దక్కింది. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో విస్తృత చర్చల తర్వాత ఈ జాబితాను ఫైనల్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రతిపక్షాలు చేసేది సామాజిక ద్రోహం, ప్రత్యర్థులు చిత్తయ్యేలా వైఎస్ జగన్ వ్యూహం అంటూ పలువురు పెద్దలు మాట్లాడుతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ గెలుపుకు ఈ జాబితాలే ఓ ముందడుగు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సామాజిక న్యాయం ముసుగులో రాజకీయాలు చేసే ప్రత్యర్థి పార్టీల ఆయువు పట్టుపై కొట్టారంటున్నారు. రాయలసీమలో 8 అసెంబ్లీ ఇన్ఛార్జీలు, 2 పార్లమెంట్ ఇన్ఛార్జీలు బీసీలే అనేది ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేనిది. పేరాడ తిలక్కు జడ్పీ చైర్పర్సన్ నుంచి శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రమోషన్ ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీ లక్ష్మికి విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు. ఇక్కడ అనుభవం, సామాజిక వర్గం, రాజకీయ నేపథ్యం వీటన్నిటినీ కలబోసి వడపోత చేసి ఈ ప్రస్తుతం అభ్యర్థుల్ని ఇక్కడ నియమిస్తున్నట్టుగా ప్రస్తుతం అర్థమవుతున్న అంశం. టీడీపీ, జనసేనపై వ్యూహాత్మకమైన ఒత్తిడి తెచ్చారా అనేది ప్రస్తుతం అందరూ అంటున్న మాట. సో దానిపైన విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి సామాజిక సమీకరణాలు, అలాగే అక్కడున్న పరిస్థితులు, అనుభవాలు వీటన్నిటినీ కలగోసి ఇప్పుడు ఇచ్చిన అభ్యర్థుల లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని వినబిలిటీ అలాగే వ్యూహం రెండు కూడా జత కలిపి తెచ్చిన లిస్ట్గా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తానికి 50 శాసనసభ అలాగే 9 పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థులను ఆల్మోస్ట్ ప్రకటించేశారు. అయితే ఇంకో లిస్ట్ కూడా ఉండబోతోంది అనేది కూడా నిన్న బొత్స సత్యనారాయణ అవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అవచ్చు, వీళ్ళందరూ కూడా చెబుతున్న అంశం. సో మొత్తానికి బీసీలకి పెద్దపీట వేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలకి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఉంది అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి దీన్ని ప్రత్యక్ష పార్టీలు కూడా ఏ విధంగా చూస్తున్నారనేది కూడా మాట్లాడాల్సిన అవసరం. ఇదే అంశంపై వాళ్ళు మనం ఫోర్త్ ఎస్టేట్లో చర్చించబోతున్నాం. పురుషోత్తం రెడ్డి గారు ప్రముఖ అనలిస్ట్, రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఆయన కన్వీనర్గా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఆయన టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా నియమితులైన పరిస్థితి. ఇక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధిగా జూమ్లో మనకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు 3 సార్లు లిస్టు ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున బీసీలకు పెద్దపీట వేశారు అనేది పలువురు ప్రస్తావిస్తున్న అంశం. సో గతంలో ఎన్నడైనా ఇలా జరిగిందా అనేది వాళ్లే ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ విశ్లేషణ ఏంటి? మీరు కూలంకషంగా చూసుంటారు. సో ఎలాంటి లిస్ట్ వచ్చింది, ఇంకో లిస్ట్ కూడా రాబోతోందని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ దిస్ టు స్టార్ట్ విత్? సార్, అందరికి నమస్కారం. బేసిక్గా ఒక పార్టీ అభ్యర్థుల ఎంపిక, మార్పులు, చేర్పులు అనేది ఆ పార్టీ బలాలు, బలహీనతలను బయటపెడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల స్థానాల మార్పులు కానీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు కానీ చేస్తూ ఉంది. ఇప్పుడు దాదాపు 50-60 దాకా చేశారు. సాధారణంగా మన గత రాజకీయాలను పరిశీలించినప్పుడు ఈ మార్పులు చేర్పులు చేసినప్పుడు పెద్ద ఎత్తున అలజడి స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ద పార్టీలో ప్రజల్లో అలజడి అనేది ఎన్నికల రిజల్ట్స్ లో తెలుస్తుంది. కానీ విత్ ఇన్ ద పార్టీలో గొడవలు, గందరగోళాలు, రాజీనామాలు లేదా అసంతృప్తులు, ఈ పెట్రోల్ పోసుకోవడాలు ఇవన్నీ మనం చూసాం. కానీ వైసీపీలో ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగినా కూడా కేడర్లో కానీ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. పైపెచ్చు సానుకూలంగా స్పందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అన్నిటికన్నా మించి 1-2 చోట ఎంపీలు, ఒక కర్నూలు ఎంపీ కావచ్చు, లేదా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంచెం మార్పు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ చుట్టూ ఎవరు వెళ్ళలేని పరిస్థితి. దీన్ని బట్టి చూసినప్పుడు ఆ పార్టీ యంత్రాంగం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆ విశ్వాసం, ఆ నమ్మకాన్ని మనకు అక్కడ కనపడుతుంది. ఇది ఒక
బెస్ట్ ఆ పార్టీకి ఉన్న అసెట్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండోది ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు వైసీపీలో వస్తున్న ఈ చిన్న చిన్న అలజడుల్ని పెద్దగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. మిగతా పార్టీలో స్టార్ట్ అయ్యాల ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఎండుకు వచ్చేస్తున్నాడు. ఎండుకు వచ్చేస్తే వస్తున్న ఈ చిన్న 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 అలజడులు అసలు ఆ పార్టీలు స్టార్ట్ చేస్తే ఆ పార్టీలు పైపెచ్చు వాళ్ళకి మిత్రపక్షాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ స్ట్రెంత్ అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ అయిన వెంటనే కొన్ని చోట్ల సీటు రాని వాళ్ళు తప్ప పార్టీ యంత్రాంగం ఎక్కడ కూడా దీన్ని నెగిటివ్ గా తీసుకోవట్లేదు. ఇది వాళ్ళకున్న అసెట్. రేపు వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఇదే రకంగా ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీలు కూడా స్ట్రెంత్ గా ఉన్నట్టు లెక్క. అది మన కాలం నిర్ణయిస్తుంది. సంక్రాంతి తర్వాత మనం చూస్తాం. ఇక్కడ రెండో అంశం నాకు అనిపిస్తుంది, మీరు సామాజిక న్యాయం ఇటు చూసినప్పుడు నాట్ ఓన్లీ ఈ టైం అని కాదు నేను చెప్పేది. 2019 ఎన్నికల్లో రాయలసీమ వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు, ఆధిపత్య రాజకీయాలు కొంత ఉన్నారు ఆ ప్రాంతం, ముఖ్యంగా ఆధిపత్య రాజకీయాలు ఉన్న ప్రాంతం. కులాల పరంగా చూసుకున్నా కూడా అలాంటి చోట 3 ఎంపీలు, హిందూపురం కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, 3 చోట్ల జనరల్ సీటుల్లో బీసీ అభ్యర్థుల్ని, బలహీన వర్గాల్ని ఎంపీ నిలబెట్టి గెలిపించుకున్నాడు జగన్ గారు. అంటే అది చిన్న విషయం కాదు. ఒక సాధారణ చోట్ల అర్బన్ ఏరియాల్లో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక గ్రామీణ నేపథ్యం, ఆధిపత్య రాజకీయాలు ఉన్న ప్రాంతంలో ఒక బలహీన వర్గాలకు పైపించి అంతకుముందు అంతా రెడ్లు ఈలే గెలిచేవాళ్ళు, ముఖ్యంగా వైసీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కాబట్టి. అట్లాంటి చోట్ల ఇట్లాంటి ప్రయోగాలు 2019లో చేశారు. దాన్ని ప్రజలు కూడా హర్షించారు, యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించు ఇంకొంచెం పెంచుతున్నాడు. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి మంచిది, రాజకీయాలకు కూడా మంచిదే. ఎట్లాంటి వాళ్ళు పెడతారనేది పక్కన పెడితే మంచి మార్పు ఏ పేరుతోనైనా సరే కులాలు, అట్టడుగు కులాల వాళ్ళని పైకి తీసుకురావడం రాజకీయ కోణంతో కావచ్చు, లేదా మంచి ఉద్దేశం చేసి అది మంచిదే, ఒక మార్పు అనేది దారి తీస్తుంది. దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. అది ఆ పార్టీకి మంచిది, రాజకీయాలకు కూడా మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నాకు 2 అంశాలు ఇక్కడ ప్రస్తావించాలి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద సంఖ్యలో మార్పులు చేర్పులు చేస్తున్నా కూడా ఎక్కడ నిరసన రావట్లేదంటే, ఎక్కడ కార్యకర్తలు వ్యతిరేకత అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ద సేమ్ టైం ఆ పార్టీ దీని నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే, ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు మనం మార్పులు చేస్తా ఉన్నా కూడా మన కింద కేడర్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే వీళ్ళు ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, మనం ఎక్కడో ఇక్కడ మిస్ఫైర్ చేసాం, వీళ్ళందరి పట్ల వాళ్ళు దీన్ని జాగ్రత్త తీసుకోవాలి, ఫ్యూచర్ లో ఇట్లాంటి వ్యతిరేకత ఉన్న వాళ్ళ పట్ల కానీ కొంత భిన్నాభిప్రాయాల కేడలో ఉన్న పట్ల జాగ్రత్త తీసుకోవాలనిపించింది నాకు. మొత్తం ఎపిసోడ్ లో ఒక విషయంలో కొంత డిసప్పాయింటెడ్ ఏంటంటే, నేను తిరుపతి వాణి గారు చెప్తున్నా, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని సత్యవేడి ఎమ్మెల్యే తిరుపతి మొత్తం అంత సహేతుకమైన నిర్ణయం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే గురుమూర్తి ఒక సాధారణ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసాధారణ పార్లమెంట్కి పంపించాడు. అందరూ ఆ రోజు గురుమూర్తి గారిని ఎటకారంగా చూశారు, ఒక కాళ్ళు పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుంటాడు. కానీ ఆయన ఒక మోడల్ ఎంపీగా నిలబడ్డాడు. తిరుపతి డెవలప్మెంట్ కి ఆయన ఆయన కృషిని మళ్ళీ కొనసాగించాలంటే పార్లమెంట్ లో గురుమూర్తి కొనసాగించుంటే బాగుంటుందని అనిపించింది. అదొకటి నాకు కరెక్ట్ డెసిషన్ అనిపించలేదు. బట్ ఆ పార్టీ అంతర్గత వ్యవహారం ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో తప్ప మీదంతా నాకు వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం మంచి డెసిషన్, బాగుంది. అయితే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మార్చారు, పార్టీ కార్యకర్తల్లో పార్టీ శ్రేణుల్లో ఉన్నదాన్ని మీరు సెట్ చేశారు. కానీ వీళ్ళు ఇట్లాంటి స్వభావం కలిగిన ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో కూడా ఎంతో కొంత వీళ్ళ పట్ల నెగిటివ్ ఉంటుంది కదా, వాటిని సెట్ చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే సంపూర్ణమైన ఫలితాలు రావడానికి ఆ పార్టీకి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ సార్. పురుషోత్తం రెడ్డి గారు. ఓకే, ఇక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో మీ తర్వాత దువ్వాడు గారు మాట్లాడతారు అధికార ప్రతినిధిగా, సో అధికార పార్టీలో ఉన్న ప్రతినిధిగా. మీరు చెప్పండి సార్. సో ఏ రకంగా చూస్తున్నారు? అఫ్కోర్స్ అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అని అందరూ మాట్లాడుతున్నప్పటికీ బీసీలకు ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వటం, ఇంతకుముందు పురుషోత్తం రెడ్డి గారే చెప్పారు, ఓసీలు ఉన్న ప్రాంతాల్లో కూడా బీసీని పెట్టిన ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని. ఇంకో విషయం, ఆయన చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. మామూలుగా నాయకులు పార్టీలు మారుతున్నప్పుడు కారణం ఏదైనా అవ్వచ్చు, అంటే వాళ్ళకి సీట్ రాకపోవడం అనొచ్చు, లేకపోతే అసంతృప్తి, వాట్ ఎవర్ ద రీజన్స్, ఆయనతో పాటు కొంతమంది నాయకులు వెళ్తుంటారు, కొంతమంది క్యాడర్ వెళ్ళిపోతూ ఉంటారు, కార్యకర్తలు వెళ్ళిపోతుంటారు. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం అవతల పార్టీలో జరుగుతున్నవి కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. సో బోత్ ఆర్ నాట్ సేమ్ అంటున్నారు. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి వస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మీరు ఏమన్నా కమెంట్ చేయదలుచుకున్నారు? హరి గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్ కి, సాక్షి టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఏ పార్టీ అయినా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి, ఏ వర్గాలకు టికెట్లు ఇవ్వాలి అన్నది వారి యొక్క పార్టీ యొక్క వ్యక్తిగత నిర్ణయం, వారి యొక్క వ్యక్తిగతం కావచ్చు, లేకపోతే వారి కోర్ కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం, వాళ్ళ వ్యూహాల్లో భాగం కావచ్చు.
ఇది వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. మేము కూడా అనేక రాష్ట్రాల్లో అనేక మందిని సిట్టింగ్లు మార్చాం, కొత్త వాళ్ళ అవకాశం ఇచ్చాం. సో ఇది సాధారణ ప్రక్రియగా అయితే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ అవకాశాలు, అంటే సమాజంలో అట్టడున్నటువంటి వర్గాలకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచన రావటాన్ని భారతీయ జనతా పార్టీ అయితే స్పెసిఫిక్ గా స్వాగతిస్తుంది. ఎందుకంటే మా యొక్క సిద్ధాంతమే అంత్యోదయ. అంత్యోదయ అంటే అట్టడుగు సామాజిక వర్గం ఉన్న వారికి ప్రజాస్వామ్య ఫలాలు అందాలి, వారిని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం చేసి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పురోగతి చేయించాలి అన్నదే 7 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ యొక్క, భారతీయ జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. సో దాన్ని మేమైతే పూర్తిగా స్వాగతిస్తాం. ఇక 3వది, అసలు ఈ మార్పులు చేర్పులు వల్ల అసలు ఎక్కడ ఏమీ డిస్టర్బెన్స్ లేదు, ఎవరేం మాట్లాడుకోవట్లేదు అన్నది నేనైతే కొంత విభేదిస్తాను. ఎందుకంటే నిన్నే పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు వారు వైసీపీ నాయకులు అందరితో కూర్చొని వారి యొక్క ఆవేదన, మేము మమ్మల్ని ఇంత మోసం చేస్తారా, ఏ రకమైన భవిష్యత్ కార్యాచరణ ఉండాలని చెప్పేసి నిన్నే ఆయన మీటింగ్ పెట్టి, ఆ పిఠాపురంలోనే మీటింగ్ పెట్టి గట్టిగా ఆయన ఆవేదన వెళ్ళగెక్కారు. ఆయనతో పాటు అనేక మంది వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు. అలాగే మా జిల్లాకు సంబంధించినటువంటి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి చంటిబాబు గారు కూడా ఆయన ఆవేదన, కార్యకర్తల ఆవేదన, ఆయన కూడా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి కలిశారు. మరి టీడీపీలోకి వెళ్దాం అనుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో జ్యోతి నెహ్రూ గారు నువ్వు వస్తే నేను ఊరుకోనన్న అల్టిమేట్ ఇచ్చారు ఆయన. సో మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడ ఆగారు. సో ఎక్కడికి వాళ్ళ ఆవేదనలు చెందట్లేదు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కొంతమంది సన్నిహితులు కావచ్చు, వారి కార్యకర్తలు ఆవేదన చెందట్లేదు అని దాంతో నేనైతే కొంత విభేదిస్తాను. అయితే అది ఆయా పార్టీల్లో, అన్ని పార్టీల్లో ఉండేవి, మా పార్టీలో కూడా మార్చినప్పుడు ఇలాంటివి ఉన్నాయి. సిట్టింగ్ డిప్యూటీ సీఎం ని మార్చి ఉత్తరప్రదేశ్ లో అప్పుడు కూడా గొడవ అయింది. ఆయన వేరే పార్టీ, సమాజ్వాదీ పార్టీకి వెళ్ళారు, అది ఎన్నికలను ఓడిపోయారు అనుకోండి. సో ఇది జరిగేది. కాకపోతే ఏంటంటే డిస్టర్బెన్స్ ఉన్న మాట వాస్తవం. అది ఏ రకంగా ఆ పార్టీ దాన్ని సర్దుపుచ్చుకుంటుంది అనేది ఒకటి. ఇంకోటి, మీరు ప్రధానంగా మీ యొక్క ఉపోద్ఘాతంలో చెప్పింది బీసీలకు పెద్దపీట వేస్తున్నాము, అలాగే ప్రతిపక్షాలు చేసే సామాజిక ద్రోహం, అదేదో వైసీపీ పార్టీయే పెద్దపీట వేస్తున్నారు. దీన్ని నేను విభేదిస్తాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేక దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలకి టికెట్లు ఇచ్చి, మొన్న కూడా ఇటీవల జార్ఖండ్ లో కూడా చిన్న రైతు కూలీకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. అలాగే అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా బీసీ వర్గాల నుంచి ఉన్నారు, ఎస్సీల నుంచి ఉన్నారు. అసలు మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బీసీ. మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులుగా బీసీలు చేశాం, ఎస్సీలు చేశాం, ఓసీలు కూడా ఉన్నారు. అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకవేళ మీ యొక్క కంపారిజన్ టీడీపీతో కంపారిజన్ అయితే ఓకే, టీడీపీ వాళ్ళు వరకు బీసీలకు ఇచ్చారు, దాని మీద కొద్దిగా ఎక్కువ మీకు ఇచ్చుండొచ్చు, ఒక 4 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, ఎక్కువ ఉండొచ్చు. బట్ మా భారతీయ జనతా పార్టీ అయితే అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు మన ఎస్టీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ఎస్టీ ముఖ్యమంత్రి చేశాం. అలాగే మా అధ్యక్షులు ఉన్నారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలుగా. అలాంటి అవకాశం వైసీపీలో లేదు కదా. మీ యొక్క అయితే రవికిరణ్ గారు నా త్వరమైన అభిప్రాయం ఏంటంటే, మీ యొక్క కామెంట్స్ ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ విత్ టీడీపీ ఓకే ఫైన్, బట్ యాజ్ ఏ బీజేపీ ప్యానలిస్ట్ గా నేను ప్యానలిస్ట్ లో ఉన్నాను కాబట్టి నేను దాంతో అయితే విభేదిస్తాను. మీరు చెప్పేదానికి ఎస్ అండ్ నో మై రిప్లైస్ యా. ఎందుకంటే మీరు చెప్పింది వాస్తవమే అయి ఉండొచ్చు. వేరే రాష్ట్రాల్లో మీరు ఏమేం చేస్తున్నారో, ఎంతమందిని మారుస్తున్నారో, బడుగు బలహీన వర్గాలకి ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తున్నారో అది మీ చాయిస్, ఎందుకంటే అక్కడ మీ సే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మీ సే ఉన్నట్టుగా కనబడట్లేదు కదా. మీరు ఒకవేళ ఇవ్వాలనుకున్నా మీరు ఆ స్వేచ్ఛ ఉందో లేదో, ఒకవేళ ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితితో మాకు తెలియదు. కానీ ఎందుకంటే జనసేన లేకపోతే టీడీపీ ఈ 2 పార్టీలతో మీరు వెళ్తున్నారు అనుకుంటే కనుక, లేదంటే జనసేనతోనే వెళ్తున్నారు అనుకుంటే కనుక ఎవరికి ఎన్ని టికెట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, మీరు అనుకున్నట్టుగా మీ పార్టీ లైన్లోనే బలహీన వర్గాలకు ఇవ్వాలనుకున్నా అక్కడ పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి, ఆ సమీకరణాలు కుదరాలి, ఎక్కడ ఎవరు పోటీ చేయాలనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కాబట్టి మీరు కూడా ఇంక్లూడ్ చేశాము మేము ఇక్కడ. అన్యాయం ఏంటంటే మీ పార్టీ కూడా వైసీపీ పార్టీ కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు కదా, జాతీయ అధ్యక్షులు ఉంటారు కదా. సో మీరు అలా కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు. అలాగే టీడీపీ కూడా చెప్పుకోవడం వాళ్ళు జాతీయ పార్టీ అని. సో మాది జాతీయ పార్టీ కాబట్టి దేశవ్యాప్త విధానం. అలాగే మేము ఎప్పుడు చేయలేదు అంటున్నారు, గతంలో కూడా మేము చేసాం. నేను అంటే చిన్న పార్టీ కంపారిజన్ అనేసి చెప్పాల్సిన అవసరం ఉంది. 2017లో కాకినాడ కార్పొరేషన్ నేను నగర అధ్యక్షుడిగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే
ఇక్కడ ఓసీ డివిజన్ లో బ్రాహ్మణులు ఎక్కువ ఉన్న డివిజన్ లో బీసీ చాకలి వర్గానికి చెందినటువంటి అభ్యర్థికి ఇచ్చి గెలిపించుకున్నాం మేము. సార్ నేను చెప్పింది కరెక్ట్ గా తీసుకోలేదు రవికిరణ్ గారు. నేను చెప్పింది ఏంటంటే మీరు ఇవ్వలేదని చెప్పలేదు సార్. యు డిడ్ంట్ గెట్ వాట్ ఐ యామ్ సేయింగ్. మమ్మల్ని మీరు ద్రోహులు, ఆ ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని ఏదో మీరు ద్రోహులు అని ప్రయత్నం చేస్తే మాత్రం అది తప్పని చెప్పి యు డిడ్ంట్ గెట్ వాట్ ఐ యామ్ సేయింగ్ సార్. నేను అనేది బీజేపీ ఏదైతే చేస్తుందో మీ పార్టీ లైన్ ప్రకారం ఎంత మందిని మార్చారో అన్నిటికీ నేను అడ్మిట్ చేస్తున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు అలా చేయాలనుకున్నా మీకు చాయిస్ లేదని చెప్తున్నా. ఎందుకంటే అది మీ చేతిలో లేదు అని చెప్తున్నా. ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే కనుక భవిష్యత్తులో జరిగే విషయాన్ని పక్కన పెట్టండి. భవిష్యత్తులో నేను గతాన్ని చెప్తూ ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఇప్పటి వరకు ఏం జరిగింది, అనేక రాష్ట్రాల్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, కాకినాడలో కూడా ఏం జరిగిందో నాకు తెలిసిన అనుభవాన్ని నేను మీ ద్వారా ప్రజలతో పంచుకున్నాను అన్నమాట. అది రైట్. దువార్ శ్రీనివాస్ గారు, సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అండి. రైట్. సో అల్లు పెరగని పోరాటం చేస్తున్నారు వేరే పక్షాల మీద. అఫ్ కోర్స్ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు ఇదంతా నేను ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు. మొత్తానికి మీరు అనుకున్నది వచ్చింది అని ఆ విషయంలో నేను మీకు కంగ్రాట్ చెప్పాను. మొత్తానికి బీసీలకు పెద్దపేట వేస్తున్నారు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఓసీలు ఉన్న ప్రాంతాల్లో కూడా మార్పులు చేర్పులు బీసీలని మైనారిటీలను కూడా నియమిస్తూ ఉన్న పరిస్థితి. ఇదొకింత సాహసం అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇంతకుముందు రవికిరణ్ గారు కూడా అంటున్నారు. అలాగే పురుషోత్తం రెడ్డి గారు కూడా కొన్ని అంశాల్లో విభేదించిన పరిస్థితి కూడా. ఏంటి మీ ధైర్యం? ముందుగా మీకు అలాగే మన ప్యానలిస్టులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ముందుగా నా దేవుడు, నా దైవం అంటుంటాను ఎప్పుడు నేను. నా దైవం జగనన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటూ, ఈ పార్టీలో నేను వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి, నేను విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి వైఎస్ఆర్ అడుగులేసినటువంటి వ్యక్తిగా, ఆ కుటుంబంతో నాకు ఉన్నటువంటి చాలా అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ తో నాకున్నటువంటి అనుభవంతో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నవాడు ఏనాడు కూడా మోసపోడు. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన వారికి అన్యాయం జరగదు. నేను నా కళ్ళారా నేను చూసినటువంటి విషయం, నాకు స్వీయ అనుభవం నేను చూశాను. నేను ఎప్పుడు కూడా 2010లో ఆయనతో ఆధారపు తర్వాత ఆయన 2010-11లోనే ఆయనతో నేను అడుగులు వేసిన వాడిని. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తండ్రితో తిరిగినటువంటి అనుభవంతో కూడా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి తన నోటి వెంబడి నీకు ఇది చేస్తాను అన్నారంటే మీరు మర్చిపోవచ్చు. ఇంకా ఆయనే నిద్ర లేపి మనకు తట్టి లేపి పిలిచి ఆ స్థానంలో కూర్చోబెడతారు. అంతటి గొప్ప సహృదయం నేను ఎప్పుడు చూడలేదు సార్. మీకు విషయం చెప్పాలి. గతసారి నేను ఎంపీగా పోటీ చేశాను, ఆ తర్వాత ఎమ్మెల్యేగా 2014లో చేశాను, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయినాను. ఏ రోజు కూడా అన్నా నాకు ఇది ఇవ్వు అని నేను అడగల. వెళ్ళటం, కలుసుకోవటం, క్షేమ సమాచారాలు మాట్లాడుకోవటం అంతవరకే. కానీ అన్న ఎంత బాగా గుర్తిస్తారంటే ఈ వ్యక్తి ఎక్కడ అవసరం, ఈ వ్యక్తికి ఇలా గౌరవించాలి, ఇతను బీసీ కులానికి చెందినవాడు, బీసీ కులానికి చెందినటువంటి ఈ వ్యక్తికి మనం అగ్ర భాగంలో కూర్చోబెట్టాలి అని ఆయన ఆలోచన చేసే తీరు మనం ఎప్పుడు అడగక్కర్లా, ఆయనే మనకు చూసేటటువంటి సందర్భం. ఇంకో మాట కూడా నేను తెలియజేయాలి, రాష్ట్రంలో టిక్కెట్లు ప్రకటించే దానిలో బీసీలకి అగ్రస్థానంలో కూర్చోబెట్టినటువంటి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సుమారు 136 పైచిలు కులాలు ఉంటాయి, 56 పైచిలు కార్పొరేషన్లు వేసి, ఆ కార్పొరేషన్ లో చైర్మన్లు డైరెక్టర్లుగా వేసి ఆ కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి, అసలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కొన్ని కులాల పేర్లు కూడా మనకు తెలియదంట, మనం వెళ్ళలేదంట, నగారాలు అలాంటి కులాలని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టి ఉన్నత స్థాయి గౌరవాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటి భారతదేశ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను చెప్పింది అతిశయోక్తి కాదు. ఎందుకంటే మేము పడుతున్నటువంటి కష్టాల్లో బీసీలకి అణగదొక్కుతారు, ఎస్సీలని పాదాల కింద పెడతారు, ఎస్టీలని ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ద్వారా ఇవన్నీ మేము చూసాం. చంద్రబాబు నాయుడు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటే ఒక ఎస్సీగా పుట్టినటువంటి ఆ వ్యక్తి మానసిక క్షోభ ఎంత బాధగా ఉంటదండి. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా ఆయన ఆడిన మాటలు నిజంగా జీవితంలో కూడా మేము మర్చిపోలేము సార్. బ్రతికున్నంత వరకు ఈ భూమి ఎవరు కూడా, ఏ తెలుగువాడు కూడా, ఏ ఆంధ్రుడు కూడా మర్చిపోరు. అంతేకాదు, బీసీలకి మెదడు లేదు, బీసీలు ఉన్నత పదవులకు పనికిరారు, మాకు హైకోర్టు లెవెల్లో ఒక జడ్జిగా రావాల్సినటువంటి ఒక అవకాశానికి బీసీలకు మెదడు లేదని, ఉన్నత స్థానాలకు పనికిరారని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు.
మరి మా బీసీలను ఎవరు చూస్తారు సార్? ఎస్సీలను ఎవరు చూస్తారు సార్? ఎప్పుడు మేము ఉన్నత స్థాయికి వస్తాం సార్? ఇలా ఎప్పుడు సేవ చేసుకుని బ్రతకాల్సిందేనా? మరి మాకు గౌరవంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు అవకాశం కల్పించరా? ఈ స్థితిలో ఈ జనరేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఓ గొప్ప వ్యక్తి, నా దృష్టిలో దేవానాం మనిషి రూపేణ అంటాం, ఆ దేవుడే మనిషి రూపంలో వస్తాడు అంటారు. ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చినటువంటి వ్యక్తిగా నేను ఒకసారి కాదు, ఈసారి కాదు, కొన్ని వందల సార్లు నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారే ఆ దైవమే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చి ఈ ప్రజలందరినీ సామాన్యమైనటువంటి ఒక గుడిసె నుంచి ఉన్నత స్థాయి ఉన్నటువంటి స్థాయి వరకు అందరినీ హక్కును చేర్చుకొని అయితే వర్గాల్ని. శ్రీనివాస్ గారు, సో నాకు అర్థమైంది. సో మీ అభిమానం అలాగే దీంట్లో ఒకటి సమాధానం చెప్పాలంటే వై నాట్ 175 అని మొదటి నుంచి అంటున్న వైఎస్ఆర్సీపీ అలాగే ముఖ్యమంత్రి గారు, సో గెలుపే లక్ష్యంగా అంటే విన్నబిలిటీయే ప్రధానంగా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉందా? సామాజిక న్యాయాన్ని గమనించాల్సిన ఆవశ్యకత ఉందా? లేదంటే ఇది ఒక వ్యూహమా? అంటే ఏం చెప్తారు సార్? రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవాలి అనుకోవడం అత్యంత సహజం. కానీ జగన్ అన్న ఎప్పుడైనా మీరు ఎన్నికల్లో ప్రచారంలో ఎప్పుడైనా చూసారా? ఏ సభలో ఆయన చెప్పేది ఏంటంటే, నేను మంచి చేశానని నమ్మితే, ఆ దేవుడు కరుణిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను, మళ్ళీ మంచి చేస్తాను. ఇది ఆయన వాయిస్. అంటే దీని అర్థం ఏం కనబడుతుంది సార్? గెలుపు అన్నది ఒకటి మనిషికి తార్కాణం కాదు. సామాజిక న్యాయం అన్నది ముఖ్యం. ప్రతి పౌరుడికి గౌరవించడం అన్నది ముఖ్యం. బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు, అణగారిన వర్గాలందరినీ కూడా అగ్రభాగాన కూర్చోబెట్టడం ముఖ్యం. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలందరూ సహకరిస్తారు. ప్రజల సహకారంతో మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామన్నటువంటి ఆలోచనతో ఆయన రానున్న 30 ఏళ్లు కూడా కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి అవకాశం రాదు. ఆయన సామాజిక న్యాయమే ప్రధాన అంశంగా ఈ టికెట్ల నిర్ణయాలు కానీ అన్ని కూడా జరుగుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా ఇది చాలా ధైర్యం ఉండాలి సార్, చాలా కలేజా ఉండాలి. బీసీలని అగ్రస్థానంలో కూర్చోబెట్టి, ఎస్సీలను అగ్రస్థానంలోని ఎస్టీలను అగ్రస్థానంలో కూర్చోబెట్టి మరి రాజ్యాంగం ప్రకారం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. మాటల వరకు ప్రతి ఒక్కరూ చెప్తారు. ఇప్పుడు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత. మహిళలను చూడండి ఏ స్థాయిలో ఇచ్చారో. 40-45% 50 ఉండాల్సినటువంటి దగ్గర నుంచి 30% రిజర్వేషన్ ఉన్నటువంటి దగ్గర నుంచి 55-60 కొన్న దగ్గరలో అయితే 65% కూడా కార్పొరేషన్ లో గాని మున్సిపాలిటీల్లో గాని అన్ని రంగాల్లో కూడా మహిళలకు కూడా అగ్రస్థానంలో పెట్టినటువంటి మొట్టమొదటి ఘనపాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్, ఇది రాజకీయ కోణంగా ముద్ర వేయటానికి లేదు. ఇది కేవలం సామాజిక న్యాయం అనేటటువంటి కోణంలో జరిగినటువంటి ఒక పెద్ద యజ్ఞం. ఈ యజ్ఞంలో బీసీదే అగ్రస్థానం, ఎస్సీలదే ఉన్నత స్థానం. ఈ స్థానాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రకారుడు. చంద్రబాబు నాయుడు వల్ల అణగారినటువంటి ఇబ్బందులు పడినటువంటి మేము ఈ రోజు సంతోషంగా ఉన్నాం. ఉన్నత స్థాయికి రాగలుగుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మలకు మా బీసీ కులాలందరం కూడా రుణపడి ఉంటామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. రైట్. ఆ పార్టీ నాయకులుగా మీరు నేనేమంటానంటే పురుషోత్తం రెడ్డి గారు, ఇది రాజకీయ పరంగా చేసినా కూడా సో బడుగు బలహీన వర్గాలకి దక్కాల్సిన పీఠం, సో ఆధిక్యం ఖచ్చితంగా దక్కాల్సిన అవసరం ఉంది అనేది నేను భావిస్తాను సార్. పురుషోత్తం రెడ్డి గారు మీరేం చెప్తారు? ఇదొక అంశం అయితే ఇప్పటివరకు మనం మాట్లాడింది. పార్టీలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి జరుగుతున్న భంగపాటు గురించి కూడా ఒకసారి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వెంకటగిరి అవ్వచ్చు, ఉదయగిరి అవ్వచ్చు, అలాగే నెల్లూరు రూరల్, ఈ ముగ్గురు నాయకులకి అక్కడ సీట్ లేదు, ఆ అవకాశం కూడా లేదు అనేది వినిపిస్తోంది. సో దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు, సో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు అనే దానికి ప్రస్తుత పరిస్థితులు కూడా ఓ ఉదాహరణగా కనిపిస్తున్నాయి కదా. సో పార్టీ మారేటప్పుడు చెప్పే తీపి కబుర్లు, తీపి మాటలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు అన్నీ అవి ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అవ్వచ్చు, మేకపాటి చంద్రశేఖర్ అవ్వచ్చు, వీళ్ళందరికీ సీట్లు లేవు అనే తేటతెల్లం అయిపోయింది. సో ఇలాగ వెళ్ళే వాళ్ళకి అంటే ఇంతకుముందు కిరణ్ గారు చెప్పిన సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతం జనసేన తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది క్లారిటీ లేదు. సో ఇది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది ఎక్కువయ్యే సమస్య కనిపిస్తోంది. ఈ నాయకులు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది మొత్తం సమీకరణ సిచ్యువేషన్? ఈ ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయి. బీసీలకు ప్రయారిటీ ఇవ్వడంలో కానీ, బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఇవ్వడంలో రాజకీయ కోణం, సామాజిక కోణం రెండూ కనపడతాయి.
రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయంగా లాభ నష్టాలు చూస్తాయి, దాంట్లో ఏం తప్పు కాదు. కానీ తీసుకున్న నిర్ణయం వల్ల సమాజానికి ఎంత ప్రయోజనం ఉంటుంది, బడుగు బలహీన వర్గాలు ఏ మేరకు కొంత ముందడుగు వేస్తారనేదే ప్రామాణికంగా ఉండాలి. 2019 ఎన్నికలకు ముందు, అంటే ఒక నెల ఎలక్షన్ ముందు తిరుపతిలో ఒక సమావేశం పెట్టినప్పుడు నేను రాయలసీమ ఉద్యమ ప్రతినిధిగా హాజరయ్యాను. అదే మొదటిసారి జగన్ గారిని కలవడం, అదే చివరిసారి కూడా ఇప్పటి వరకు. ఆ సందర్భంగా నేను ప్రస్తావించింది ఏంటంటే, రాయలసీమకి కోస్తాకు మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం ఉంది, మేము వెనుకబడి ఉన్నాం, మీకు కూడా తెలుసు రాయలసీమ వ్యక్తిగా. ఐక్యరాజ్య సమితి డాక్యుమెంటేషన్ తీసుకొని అక్కడ ఎంతమంది పిల్లలు బలహీనంగా పడుతున్నారు, ఇక్కడ ఎంతమంది బలహీనంగా పడుతున్నారు, ఈ ఇన్బ్యాలెన్స్ అయిన ఈ వాతావరణాన్ని బ్యాలెన్స్ చేయాలన్నా మీరేమో సంక్షేమ పథకాల వైపే ఫోకస్ పెడుతున్నారని నేను అడిగాను. అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎట్లయితే ప్రాంతాల మధ్య ఈ అసమతుల్యతను గురించి మనందరూ బాధపడుతున్నామో దాన్ని సమతుల్యత చేయాలి, కులాల మధ్య పేదల ధనికుల మధ్య ఉన్న అసమతుల్యతను కూడా సమతుల్యత చేయడం ప్రధాన బాధ్యత కదా. నా పాదయాత్రలో నేను ఇది గమనించాను. అందువల్ల సంక్షేమ పథకాలన్నా ఇంకోటైనా వాళ్ళకు ఒక ఆర్థిక స్థేయుత, పదవుల్లో అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సమతుల్యతకు పునాది పడుతుంది. పునాది బాగు చేసేసామని చెప్పడం, పునాదులు పడితే ఆ పునాదుల నుంచి మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఆయనకి పాదయాత్ర నుంచే ఈ కాన్సెప్ట్. చాలా మంది 24 ఎన్నికల్లో జగన్ గారిని గెలవడానికి బీసీ కార్డు వాడుతున్నాడా, ఎస్సీ కార్డు వాడుతున్నాడు అంటున్నారు, కానీ అది ఉండొచ్చు. ఎలక్షన్ లో ప్రతి పార్టీకి గెలవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆయనకు ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఆ రోజు 2019 ఎన్నికలు ఆయన గెలవలేదు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆ రోజు నాకు ఇచ్చిన సమాధానంలో ఎట్లయితే ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించాలనో, కులాల మధ్య పేదల ధనికుల మధ్య కూడా సమతుల్యత రావాలి కదా, అది కూడా సామాజిక న్యాయంలో భాగంగా ఉండాలి. నేను పాదయాత్రలో గమనించాను అది. కాబట్టి దీన్ని నేను ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను అనే మాట నొక్కి చెప్పాడు. అది 5 ఏళ్ళలో మనకు కనిపిస్తుంది. కావచ్చు. పురుషోత్తమ్ రెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్. అంటే చాలా మంది నాయకులు ఇలా చెప్తూ ఉంటారు సార్, కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే, అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఆయన మాటలో కానీ లేకపోతే చేసిన దాంట్లో ఏదన్నా తేడా వ్యత్యాసం ఉందా, చెప్పిందే చేస్తూ పోతున్నారా? 2019లో మాతో అన్న మాటలు 2 పాయింట్లు నాకు కనిపిస్తుంది. ఒకటి, రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు ఎవరైనా ఊహించామా అట్లా ఇవ్వడం? రాజ్యసభ సీట్లు అంటేనే కోటీశ్వరులకు ఇస్తారనే భావన ఉంది. అలాంటి చోట్ల 2 రాజ్యసభ సభ్యులు ఇవ్వడం, ఒకేసారి ఇవ్వడం. 2వ అంశం, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం ఇవ్వడం కాదు, మీరు పరిపాలనలో ప్రాధాన్యత చూడండి. ఇప్పుడు గ్రామ సచివాలయాల్ని ఒక విప్లవాత్మక నిర్ణయంగా నేను చూస్తాను. ఆ పదం పెద్దదైనా కూడా వాడతాను. ఎందుకంటే ఒకప్పుడు ఒక పథకం కావాలంటే వైసీపీ వాళ్ళు ఉంటే మా రాయలసీమలో రెడ్డిల దగ్గర పోవాల్సిందే, ఒక గ్రామం పెద్ద రెడ్డి దగ్గర పోవాల్సిందే, తెలుగుదేశం ఉంటే కమాయిన్ దగ్గర పోవాల్సిందే, రాయలసీమ నెల్లూరు ప్రాంతాలు. అలాంటిది ఈరోజు ప్రభుత్వ వ్యవస్థే ఆ పేదవాడింటికి పోయి నీకు ఫలానా పథకం వస్తుందని చెప్పడం అనేది వాడికి ఆత్మగౌరవం. వాడికి ఇచ్చేది 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు. ఇస్తున్న పద్ధతి ఏంటి? గతంలో పెత్తందారుల ఇంటి దగ్గరికి ఆ పేదవాడు వెళ్ళాలి. ఈ రోజు ఆ పేదవాడి ఇంటి దగ్గరికి ప్రభుత్వ వ్యవస్థ, ఒక ఆ ఊర్లో రెడ్డో నాయుడో ఇంకోటి కాకుండా వెళ్ళి ఇది నీ సంక్షేమ పథకం అని చెప్పడం అనేది, అది ఎన్ని రూపాయలు అనేది నా పాయింట్. వాళ్ళకి ఒక ఆత్మగౌరవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 నాకు కనిపిస్తాయి. ఒకటి, వాళ్ళకి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం కాదు, రాజ్యాధికారుల అవకాశం ఇవ్వడమే కాదు, పరిపాలన ప్రాధాన్యతలో కూడా సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ కింది వర్గాల వారికి చాలా పెద్ద వెసులుబాటు ఇచ్చింది. ఎవరో పెత్తందారుల ఇంటి చుట్టూ తిరగడం కూడా తన చుట్టూ ప్రభుత్వం తిరిగే ఏర్పాటు చేయడం పెద్ద రెవల్యూషన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఈ రోజు ఆయన ఆసక్తిగా మారింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రయారిటీస్ లో కానీ పదవులు ఇవ్వడంలో కానీ ఆయన ఒక మంచి ప్రాధాన్యత తీసుకున్నాడు. దాన్ని ఏదైతే పాదయాత్రలో గమనించాడో ఎలక్షన్ దాన్ని 24 వరకు కూడా కొనసాగిస్తున్నాడు. అది ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా కూడా మంచిది, సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది మొదటి పాయింట్. రెండోది, తెలుగుదేశం వైసీపీ ఇక్కడ కొంత చర్చ నడుస్తుందంటే, ముఖ్యమంత్రిని చూసి కదా ప్రజలు ఓట్లేస్తారు, కాబట్టి ఎమ్మెల్యేలని ఎంపీలు ఎందుకు మార్చాలి, కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు, మార్చదలుచుకుంటే ముఖ్యమంత్రిని మార్చేయండి అని చెప్పి ప్రతిపక్షాలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇక్కడ నాకు లాజిక్ గా కరెక్ట్ కాదనిపిస్తుంది ఆ వాదన. ఎందుకంటేనంటే, మీ గమనంలో పెట్టుకుంటే ముఖ్యమంత్రిని చూసే 95% ప్రజలు ఓట్లేస్తారు. నో డౌట్, 95% ఓట్లు వస్తాయి. ఒక 5% ఓట్లు ఆ ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి, ఎంపీ అభ్యర్థిని చూసి కూడా ఓటేస్తారు. ఇది లాజిక్ గా కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మార్చాలనుకుంటే ఎవరిని మార్చాలని అనే చర్చ చేస్తారు. ఇక్కడ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నాయంటే, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిని చూసి 90% ఓట్లేసేది కరెక్టే, కానీ అభ్యర్థిని చూసి 5%. కానీ ఆ అభ్యర్థి నెగిటివ్ రోల్ పోషించినప్పుడు ఆ అభ్యర్థి పట్ల ప్రజల్లో వ్యతిరేకత, వాడు చెడగొట్టేది 50% ఓట్లు చెడగొడతాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లాజిక్ అది. ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చాలి కదా అని మాట్లాడే పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అధ్యక్షుడు ఓడిపోయినారు కదా. 2009లో ఒకసారి, 2014లో, అంతకుముందు 2004లో ఒకసారి. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా మార్చేసి 2014 ఎన్నికలు పోయినారా? అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. అంటే ఆయన మార్చేసి మనోహర్ గారును, నాగబాబు గారిని పెట్టి ఎలక్షన్ పోతాడా? కాబట్టి ఈ 3 పార్టీలు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు లీడర్షిప్ ఉంటాయి. కాబట్టి ఈ వాళ్ళిద్దరూ ఆ సూత్రం పాటించాలిగా. మీరు ఓడిపోయినప్పుడు ఏ రేవలను పెట్టారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారంటే ఖచ్చితంగా ఆ పార్టీకి అది ప్రయోజనకరంగానే ఉంటుంది. అది మంచి నిర్ణయం, రాజకీయంగా మంచి. తెలుగుదేశం పార్టీ ఎట్లా ఇస్తుంది?
తెలుగుదేశం పార్టీ ఎట్లా చూస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత అటు మార్పులు చేర్పులు ఏం జరుగుతాయా అవన్నీ చూసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ప్రత్యర్థి యొక్క బలహీనతల ఆధారంగా చేసుకుని పోదాం అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి బలహీనతలు కాకుండా తన బలాన్ని చూసుకుంటున్నాడు. ఇది ఖచ్చితంగా ఒక మంచి స్టెప్. ఎందుకంటే మీ బలహీనతను బట్టి నేను ఆలోచించడం కాదు, నా బలం ఆధారంగా చేసుకుని నేను రాజకీయాలు చేస్తేనే సస్టైన్ అవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, వాళ్ళు కాన్ఫిడెంట్. ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారు, రేపు తెల్లారితే ఏమైనా బీజేపీ తెలుస్తుందా? ఆయన పుట్టినప్పటి నుంచి బీజేపీ అక్కడిది అసెట్. బీజేపీ ఈ రోజు దేశంలో సస్టైన్ పొలిటికల్ లీడర్గా ఎదిగిందంటే వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాలు చూడలేదు. ఏ రోజుకన్నా మనం దేశాన్ని కొట్టాలనుకున్నారు, కొట్టినారు. ఆంధ్రప్రదేశ్ లో కొట్టాలనుకుంటే కొడతారు ఒక రోజుకి. కానీ అది రాజకీయాల్లో అది నేను కిరణ్ గారు ఏకీభవించారు, కానీ నేను కూడా అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బీజేపీ మిగతా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఏదైతే మెథడాలజీ వాళ్ళ ఇది ఎక్సర్సైజ్ చేస్తూ ఉందో అది ఆంధ్రప్రదేశ్లో కరువైంది అనేదే నా పాయింట్. రవికిరణ్ గారు ఒప్పుకోరు కానీ పురుషోత్తం రెడ్డి మాలాంటి వాళ్ళు కూడా మొదటి నుంచి బీజేపీ విషయంలో చెప్తుంది ఏంటంటే, రెండు పార్టీలు ప్రధాన పార్టీలుగా ఉన్నప్పుడు మూడో పార్టీ ఎదగడానికి కొంత సమయం పడుతుంది. అందులో దక్షిణాది రాష్ట్రాల్లో కులాలు ఇవి ఉన్నాయి, మన రాష్ట్రంలో మన దేశంలో బలహీనతలు. కానీ రవికిరణ్ గారైనా బీజేపీ సరే, మనకున్న స్వేచ్ఛ. రవికిరణ్ గారు అన్ని ఇక్కడ చెప్తాడు, వాళ్ళ పార్టీ మీటింగ్ లో చెప్తాడు అన్ని విషయాలు. ఇక్కడ కొంచెం పొలైట్ గానే చెప్పాల్సి వస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే బీజేపీ వేస్తున్న అడుగులు నాకు కూడా ఆ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి అడుగులు కాదు. మిత్రపక్షాలతో పొత్తుల విషయంలో వాళ్ళు చాలాసార్లు చెప్పారు, తెలుగుదేశంతో వాళ్ళు వ్యవహరించిన పొత్తుల వల్ల మేము నష్టపోయినామని చాలా సందర్భాలు చెప్పారు. అట్లాంటి ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా దేశంలో అధికారంలోకి వచ్చేస్తున్నారు. ఆ గ్లామర్ను ఉపయోగించుకొని మెల్లిగా కానీ అడుగులు వేసుకుంటూ సస్టైన్ అడుగులు వేసుకుంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్ బీజేపీ అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు కాబట్టి. బట్ వాళ్ళు ఎందుకు అప్పుడప్పుడు తొందరపడి పొత్తుల ఎలక్షన్లో పొరపాటు చేయడం వల్ల ఆ పార్టీ డిగ్రేడ్ అయిపోతా ఉంది. అది ఆ పార్టీ గుర్తిస్తే ఆ పార్టీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మూడో పార్టీ అవసరం కూడా ఉంది రాష్ట్రానికి. రెండు పార్టీల మీద దోబూచడం, మూడో పార్టీ ఉంటే ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు కదా. ఈ మూడో పార్టీ వచ్చేస్తుంది మన స్థానంలో, అది కరెక్టే. ఆ విషయంలో నాకేమి భిన్నాభిప్రాయం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న స్టెప్స్ కరెక్టే. మన శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి నేను ఒక పాయింట్ అయితే నొక్కి చెప్పదలుచుకుంది. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మార్పులు చేర్పుల విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో ఒక నెగిటివ్ అన్న కానీ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఇంత మార్చుకున్నా కూడా కిరణ్ గారు కొన్ని చోట్ల చెప్తున్నాడు వైసీపీలో అసంతృప్తి అని, అది చాలా మైనర్ అంటాను గతంతో పోల్చుకుంటే. అట్లాంటి వాతావరణం కొత్త ఉందంటే నా పాయింట్, స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళ పట్ల ఎంతో కొంత పార్టీ యంత్రాంగంలో వ్యతిరేకత వచ్చి ఉండాలి. అట్లాంటి వ్యతిరేకత ఉంది కాబట్టి మార్పును స్వాగతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి. అట్లాంటి వ్యతిరేకత కేడర్లోనే ఉందా, వాళ్ళ వ్యవహార శైలి వల్ల ప్రజల్లో కూడా ఉందా? కేడర్లో అసంతృప్తిని 2 నిమిషాలు పోగొట్టవచ్చు, ఆయన మార్చేస్తే ఒక పని అయిపోతుంది. కానీ ప్రజల్లో కూడా వచ్చింది అనుకోండి, దాన్ని జగన్ గారు గ్రాస్ రూట్ లెవెల్లోకి వచ్చి మార్పు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి వైసీపీ కేడర్ యొక్క స్లోగన్ ఏంటంటే అభ్యర్థుల్ని మార్చాలి, జగన్ గారు మారి మా దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు కూడా వైసీపీ నుంచి వస్తే బెస్ట్ ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు ఏమైనా కమెంట్ చేస్తారా బిఫోర్ ఐ గో టు రవికిరణ్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడు కూడా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని ఆయన హక్కును చేర్చుకొని గౌరవంగా మాకు అన్ని రకాలుగా కూడా ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి సార్. ఎక్కడైనా సార్ ఒకటి, ఇప్పుడు టికెట్ల విషయంలో ఒక కాన్స్టిట్యున్సీలో 3, 4, 5 ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. అది అత్యంత సహజమైనటువంటి విషయం. ఆ ఆస్పిరెంట్స్ లో ఒకరికి టికెట్ వస్తుంది, మిగతా వాళ్ళు సహకరించాలి. సహకరించకుండా టికెట్ నేను అడిగాను కాబట్టి, నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాను అంటే దానికి ఎవరైనా చెప్పలేరు. అది కరెక్ట్ కాదు. అదొక రకంగా నేను ఎక్కువగా స్పందించకూడదు కాబట్టి, కానీ ఈ టైంలో అది సరైన విధానం కాదు సార్. వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకుని ఇష్టానుసారంగా పార్టీ గురించి మాట్లాడటం, అధ్యక్షుడి గురించి మాట్లాడటం. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా నా తోటిగా ఒక ఎమ్మెల్సీ పదవి పొందాడు. ఈ జన్మలో ఆయన ఎమ్మెల్యే అవ్వగలుగుతాడా? ఈ జన్మలో అవకాశం వస్తుందా? ఎమ్మెల్సీ అవ్వగలుగుతాడా? ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తికి ఆయనకి ఎమ్మెల్సీ చేశారు. ఆయన వెళ్ళి ఆఫ్టర్ ఆల్ జనసేనలో వెళ్ళి కలిశాడు, దిక్కు దిమానం లేనటువంటి ఒక పార్టీలో కలిశాడు. ఇలాంటి తప్పుడు పనులు చేసి తిరిగి మళ్ళీ పార్టీ మీద మాట్లాడేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రజలు ఎప్పుడూ క్షమించరు, తప్పకుండా తొక్కి పెడతారు సార్. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, పదవిని పొందాము, ఎలా చేసినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ మేమందరం కూడా టిక్కెట్ల గురించి ఎప్పుడు అడిగితే సార్ ఇవ్వరు. సార్ చూస్తారు మన పనితీరు, మన వ్యవహార శైలి, మనం గెలిచే గ్రాఫ్ ఎలా ఉంది అన్ని చూసిన తర్వాతే ఆయన నిర్ధారించుకుంటారు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని నా ఒక్క అభిప్రాయం ఏంటంటే, నేను అతనితో ట్రావెల్ చేస్తున్న దానిలో నాకు తెలిసినటువంటి అభిప్రాయం నేను అందరికీ పార్టీకి కూడా తెలియజేయాలనుకుంటున్నాను. అతన్ని నమ్ముకుని ఆయన పెట్టిన అభ్యర్థికి సహకరించి అహర్నిశలు కష్టపడి ఈ ఎన్నికల్లో మిగతా ఆస్పిరెంట్స్ కూడా ఎప్పుడైతే సహకరిస్తారో అన్న ఎవ్వరిని విడిచిపెట్టరు. వాళ్ళందరికి కూడా ఉన్నత స్థానాలను ఆయనే పిలిచి కల్పిస్తారు.
ప్రతి కార్యకర్త కూడా తన గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి కార్యకర్త బాగుపడాలి, ఉన్నత స్థాయికి రావాలి, ప్రజల్లో సేవ చేయాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు దోపిడీయే చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాలన్నీ కూడా దోపిడీ చేసి విపరీతమైన అవినీతి చేశారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక్క కార్యకర్త ఎక్కడైనా అవినీతి చేశాడండి? ఎవరైనా ఈ రాష్ట్రంలో అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇలాంటి మీరు చాయిస్ ఎక్కడ ఇచ్చారు? మీరు ఏదైనా చేయడానికి చాయిస్ కూడా ఇవ్వలేదు కదా. మీరు ఏదైనా చేయడానికి చాయిస్ కూడా ఇవ్వలేదు కదా. మీరు ఏదైనా చేయడానికి చాయిస్ కూడా ఇవ్వలేదు కదా కార్యకర్త కావచ్చు. ఎక్కడ పథకాన్ని అయినా సరే అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇచ్చారు. కార్యకర్తలు కూడా జగనన్న చేసింది బ్రహ్మాండంగా ఉంది, ఆశించవచ్చు, కానీ బ్రహ్మాండంగా ఉంది అని సహకరిస్తుకుని వెళ్ళారు. కార్యకర్తల్లో గాని నాయకుల్లో గాని ఎక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. రానున్న ఎన్నికల్లో అందరూ కలిసి కష్టపడి చేస్తాం. 175 స్థానాలు కూడా గెలుచుకుంటాం. ఇప్పుడున్న సమస్య అంతా 50 అసెంబ్లీ స్థానాలు ప్రకటించారు, 9 పార్లమెంట్ స్థానాలు జగనన్న ప్రకటించారు, ఇంకో లిస్టు కూడా వస్తుందని చెప్తున్నారు. కానీ ఇంతవరకు తెలుగుదేశం తాలూకా పొజిషన్ ఏంటి? ఒక్క అభ్యర్థినైనా ఖరారు చేశారా? అసలు ఎన్ని స్థానాలకు అక్కడ కూడా వ్యూహం ఉందని చెప్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. అక్కడ కూడా వ్యూహం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, ఆయనతో దగ్గర ఉన్నటువంటి మనుషులు ఏమంటున్నారంటే, నాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, లేదా డిప్యూటీ సీఎం చేయాలి, నాకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, నాకు ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే వస్తుందో, అంటే 90 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయ్యేటప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ లో నా శక్తి కూడా భాగస్వామ్యం అయి ఉండాలి. అంటే నేను కూడా 10-15 స్థానాలు గెలుపుతూ ఉంటే ఆ 10-15 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుంటే, మ్యాజిక్ ఫిగర్ సాధించే దానిలో పవన్ కళ్యాణ్ తాలూకా ప్రమేయమే ఉండకూడదని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన సాయంత్రమే మరి శ్రీనివాస్ గారు ఏం చేస్తారు? మరి ఇప్పుడు రోడ్ మ్యాప్ అడిగారు బీజేపీ వాళ్ళని, వాళ్ళు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని చాలా మంది కోరారు, అది ఇవ్వలేదు. ఇలాంటి టైంలో మరి ఏం చేస్తారు? సో పవన్ కళ్యాణ్కే లేదు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని, ఇక కార్యకర్తలు కోరుకుంటేనో లేకపోతే జన సైనికులు ప్రాధేయపడితేనో అయ్యే విషయం కాదనేది అందరికీ అర్థమైపోయింది. రవికిరణ్ గారు కాదంటారు. జనసేనని చంద్రబాబు నాయుడు ఎందుకు కలుపుకున్నట్టు అంటే, పవన్ కళ్యాణ్ సేవలు ఉపయోగించుకొని మొన్న లోకేష్ మీటింగ్ అయింది విశాఖపట్నంలో. లోకేష్ మీటింగ్ పెడితే ఎవరు రారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కించాడు. ఆ వేదిక మీద ఏం చెప్పారు? మేము ఉమ్మడి ఎజెండాతో, ఉమ్మడి ఆలోచనలతో మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు. మేనిఫెస్టో కమిటీ వేశారు. మేనిఫెస్టో కమిటీ ఎక్కడుంది? అసలు పవన్ కళ్యాణ్ తాలూకు ఆలోచనలు ఏవైనా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పెట్టాడా? పవన్ కళ్యాణ్ ఏదైనా మేనిఫెస్టో సూచనలు ఇచ్చాడా? అసలు పవన్ కళ్యాణ్ కి పక్కన పెట్టి అతను బలాన్ని తీసుకొని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అతను గెట్అవుట్ అనాలని చూస్తున్నారు. ఆల్రెడీ 2014 తర్వాత చేశారు. ఆ మాటలను పవన్ కళ్యాణే చెప్పాడు. చంద్రబాబు నాయుడు నేను పర్సనల్ గా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు అందరికీ ఆ విషయాన్ని తెలియజేశాడు. లోకేష్ జిల్లాకి 1000 కోట్ల రూపాయలు తిన్నాడు. లోకేష్ అంత చూస్తాను. 15 జిల్లాలు, 15 ఈస్ట్ వెస్ట్ లో 15 నియోజకవర్గాల్లో గెలవడానికి నేను అవకాశం ఇస్తే నా తల్లిని తిట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు సంగతి కూడా చూస్తానన్నాడు. జైలు దగ్గరికి వెళ్ళాడు, కలిశాడు. ఒకవైపు బీజేపీతో ఉన్నాడా? బీజేపీ ఎల్ఎల్సీ ఏమవుతుంది? బీజేపీ ఆలోచనలు ఏమైనా తీసుకున్నాడా? రవికిరణ్ గారు చెప్పాలి. ఆయన సూచనలు బీజేపీ సూచనలు మేరకే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా? అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ సీట్లు ఎన్ని? చంద్రబాబు నాయుడు పోటీ చేసేవన్నీ? అసలు ఏంటి? వీళ్ళు ఏమైనా పోటీ చేయబోతున్నారా లేదా? అందుకే 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది. రవికిరణ్ గారు స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి ఇంతకైతే మాట్లాడారు, దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అది మీరు ఆల్రెడీ నేను ముందు లేదు ఒకటి విషయం ఏంటంటే, సామాజిక న్యాయం ప్రకారం ఇవ్వటం మంచిదే, ఎక్కువ సీట్లు ఇవ్వటం మంచిది అంతవరకు. అయితే ఆయా ఉన్నటువంటి వర్గాలకి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప మంత్రులు ఈ కొత్త కాదు, ఓకే ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఇస్తే మంచిదే. అయితే ఆయా వర్గాల్లో ఉన్న ఆకాంక్ష ఏంటి? రాజ్యాధికారం అంటే ఏంటి? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. సో 7 స్వతంత్ర భారతదేశంలో చెప్పనివ్వండి సార్, మీరు అడ్డపడితే ఎలాగా? స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఒక బీసీ వర్గాన్ని ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేనప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక నరేంద్ర మోడీ గారు తీసుకుని ప్రధానమంత్రి చేశారు. ఏ రకంగా ప్రపంచ నేతగా ఆయన ప్రూవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఒక బీసీ వర్గానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు.
అలాగే ఒక ఎస్టీ మహిళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎస్టీ మహిళలే అంటే ఒక రాష్ట్రపతిగా ఉన్నారు. నేనేంటంటే ఒక భారతదేశంలోనే ఒక భారతీయ జనతా పార్టీ సామాజిక వర్గాలకి వివిధ నిమ్న వర్గాలకి అన్ని రాష్ట్రాల్లో పార్టీ భారతీయ జనతా పార్టీ. సో మన చెప్పండి రవికిరణ్ గారు సూటి ప్రశ్న ఏమని అడిగారంటే, మీరు సామాజిక న్యాయం దేశంలో పాటించవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో మీ సామాజిక న్యాయం పరిస్థితి ఏంటి, మీరు వెళుతున్నటువంటి లైన్ లో సామాజిక న్యాయాన్ని మీరు ఎలా పాటించగలరు అని అడుగుతున్నారు. దాని గురించి చెప్పండి సార్ దయచేసి. నేను అనేది ఏంటంటే భవిష్యత్తులో మీరేదో కొన్ని భవిష్యత్ ఏంటి సార్ రవికిరణ్ గారు? భవిష్యత్ ఏంటి? 2 నెలల ముందుంది, నోటిఫికేషన్ కూడా రాబోతోంది. సో అడిగిన దానికి మీరు కన్వీనియంట్ గా మీరు స్కిప్ చేస్తారు. పార్టీ ఒక సిస్టమ్ అండి హరి గారు, మా పార్టీ ఒక సిస్టమ్ అండి. మీతో ప్రాంతీయ పార్టీ మీరు నచ్చినట్టు చేసుకుంటారు, మా జాతీయ పార్టీ మాకు ప్రాంతీయ పార్టీతోనే కలిసి ఉన్నారు కదా మీరు ప్రాంతీయ పార్టీతోనే కలిసి ఉన్నారు. వాళ్ళు మీతో మాట్లాడుతున్నారా, టచ్ లో ఉన్నారా? దువ్వాడ శ్రీనివాస్ గారు స్ట్రైట్ గా క్వశ్చన్ వేశారు. పార్లమెంటరీ కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ కమిటీ టికెట్లు డిసైడ్ చేస్తే మీరంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే డిసైడ్ చేసుకుంటారు. మీ విధానం వేరు, మాకెలా అవుతుందండి? మాకు పార్లమెంటరీ కమిటీ ఉంటుంది అక్కడ. మాట్లాడండి మీరు. నేను ఏంటంటే నిజంగా మీకు సామాజిక న్యాయం పాటిస్తానని మీకు దగ్గర చెప్పదలుచుకుంటే మీ పార్టీకి దమ్ముంటే చెప్పండి. కనీసం గౌరవ అధ్యక్షురాలు పదవి ఖాళీగా ఉంది కదా, గౌరవ అధ్యక్షుడిగా ఎవరన్నా బీసీ గాని ఎస్సీ గాని పెట్టగలరా? పోనీ అధ్యక్షుడు తీసేయండి, మీరు చేయలేరు ఆ పని. ముఖ్యమంత్రి తీసేయండి, ఆ పని మీరు చేయలేరు. కాదు ఇప్పుడు అదే మాట. అదే సార్ రవికిరణ్ గారు, నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ లో అడిగాను, దువ్వాడ శ్రీనివాస్ గారు అడిగారు. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించండి సార్. ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించండి. రాజ్యాధికారులు రావాలి కదా, అది రావాలి కదా. ఈ కదా ముఖ్యమైన. ఇంకోటి నాకు టైం అవుతుంది అంటారు. ఒక విషయం ఇంకోటి, దువ్వాడ శ్రీనివాస్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఇప్పుడు టెక్కల్ నుంచి ఒక మిత్రుడు SMS పెట్టారు, మీ యొక్క నియోజకవర్గంలో అంటే సార్ ఆ పోర్ట్ మూలపేట పోర్ట్ నిర్మాణం జరుగుతుంది కదా, దానికి హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయట, దాని వల్ల 2-3 పిల్లలు కూడా చనిపోయారట, మీ దృష్టికి తీసుకురమ్మన్నారు. దయచేసి ఆ పరిస్థితిని చక్కదిద్ది అటువంటి పరిస్థితి లేకుండా చేయమని చెప్పమని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది సార్. దయచేసి రవికిరణ్ గారు సలహా మంచి సూచన ఇచ్చారు. మూలపేట పోర్టు నిర్మాణం జాతికి అంకితం చేయడంలో అత్యంత వేగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం సార్. ఏప్రిల్ 19ని ప్రారంభించారు. ఇప్పుడు జరిగిన 6-7 నెలల్లోనే సౌత్ బ్రేక్ వాటర్స్ ఇంచుమించు 1300 మీటర్లు అయిపోయింది, నార్త్ బ్రేక్ వాటర్స్ అయింది. నిజంగా టెక్కల్ టౌన్ లో నుంచి వాహనాలు వెళ్ళటం జరుగుతుంది. అలాంటి ప్రమాదం జరగకుండా, టెక్కల్ టౌన్ నుంచి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా 100 మీటర్ల రోడ్డు హైవే నుంచి మూలపేటకి ఆల్రెడీ శంకుస్థాపన చేస్తాం. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరొక్క నెల రోజుల్లోనే ఈ వాహనాలు టౌన్ లో నుంచి వెళ్లకుండా, ఏ ప్రమాదం జరగకుండా 100 మీటర్స్ రోడ్ లో నుంచి వెళ్లే ఏర్పాట్లన్నీ చేస్తున్నాం సార్. తప్పకుండా మీరు ఇలాంటి సలహా సూచనలు ఇస్తే అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. రవికిరణ్ గారు ఒక్క మాట చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ మీతో ఉన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ ద్వారా మీరు సామాజిక న్యాయం పాటించగలరా లేదా? పవన్ కళ్యాణ్ మీ ఆదేశాల మేరకే చంద్రబాబు నాయుడుతో వెళ్ళాడా? అసలు పవన్ కళ్యాణ్ చేస్తున్న బిహేవియర్ లో మీ పాత్ర ఉందా లేదా? స్పష్టంగా దయచేసి చెప్పండి సార్. సామాజిక న్యాయం అది శ్రీనివాస్ గారితో నాకు చెప్పక్కర్లేదు సార్, ప్రజలకి చెప్పండి. నాకు టైం 2 నిమిషాలు, మరి మీ టైం అయిపోయింది, 2 నిమిషాలు టైం ఇవ్వండి. చెప్పండి. మొదటి వారి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో వెళ్తుందో మీ యొక్క పాత్ర ఉందా లేదా అడిగారు. దాని నా సూటి సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారే 1కి 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టి, నేను సెప్టెంబర్ 13, 2023 ఏదైతే టీడీపీతో వెళ్తాను ప్రకటన చేశానో, నేను అప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వంతో నేను మాట్లాడలేదు. వారి యొక్క పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అనేది ప్రజలందరూ చూశారు. శ్రీనివాస్ గారు అడిగింది మిమ్మల్ని చెప్పారు. మరి అన్నాను, మళ్ళీ అడ్డం కాదు నేను సరి చేయాలి కదా. మీరు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో అది చెప్తారంటే కాదు రవికిరణ్ గారు, నేను కావాలంటే సమయం మీకు ఇస్తాను. సమయం నేను మీకు ఇస్తాను. నేను అడిగేది ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు అడిగింది ఏంటి? శ్రీనివాస్ గారు అడిగింది ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో అడగలేదు, జనాలందరూ చూశారు. మీరు చెప్పండి. ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్ళారు. వారు వెళ్ళటంలో బీజేపీ పాత్రే లేదు. అది మేము చెప్పే కాదు, స్వయంగా వారే చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మీ పొత్తులో ఉన్నారా లేదా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు ఎన్డీఏలో ఉన్నారు. ఆ విషయం వారు కూడా చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. అయితే సీట్ల పంపకాల విషయం ఎలా చేస్తారని అంటున్నారు. అదే సమయం వచ్చినప్పుడు మేము తెలియజేస్తాం. అప్పుడేమన్నా మీకు అనుమానాలు ఉంటే అడగండి. ఇప్పుడు మీ సీట్ పంపకాలు జరుగుతున్నాయి కాబట్టి
మీరు చేసుకోండి. మీ ఒక ప్రాంతీయ పార్టీ ఒక నాయకుడు చెప్తే చాలు చేసుకుంటారు. మాకు ఆ పరిస్థితి లేదు. మీకు చాయిస్ ఉందా? కమిటీ ఉంటుంది, మాకు విధానం ఉంటుంది. మీకు చాయిస్ ఉందా? విధానం అది ఉత్తరప్రదేశ్ అన్న ఒకటే, మహారాష్ట్ర అన్న ఒకటే, ఆంధ్రప్రదేశ్ అన్న ఒకటే. అంతేగాని రాష్ట్రాలు మా విధానం మార్చుకోవు. ఒక జాతీయ పార్టీ విధానం అలాగే ఉంది. శ్రీనివాస్ గారు దయచేసి గమనించాలి. వి వెల్కమ్ దట్ సార్. ఉత్తరప్రదేశ్ లో చేసిన ఎక్సర్సైజ్ ఇక్కడ చేస్తే నిజంగానే యోగి ఆదిత్యనాథ్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే అక్కడ మీరు చేసిందే. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మొహం చాటేస్తున్నారో లేకపోతే ముందు ఎవరినైనా పెడుతున్నారో తెలియదు, కానీ జరిగే కార్యక్రమాలు ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సరే భారతీయ జనతా పార్టీ ఒకటే. అది సీట్లు పంపకాల విషయం. ఉత్తరప్రదేశ్ లో సీట్లు పంపకాలు ఎలా జరిగినాయి, మహారాష్ట్ర ఎలా జరిగింది, తెలంగాణ ఎలా జరిగింది. ఇక్కడ మీకు చాయిస్ ఉందా? స్ట్రైట్ క్వశ్చన్. జరుగుతాయి. ఇక్కడ మీకు చాయిస్ ఉందా? విధానాలు అంటూ ఉండవు. ఇక్కడ టికెట్లు పంపకాలు చేసే టైంకి, లిస్ట్ ప్రకటించే టైంకి అప్పుడు మీకేమైనా అనుమానం ఉంటే డిస్కషన్ పెట్టండి. ఊహాజనితమైన అంశాలు మీరు అలా చేయబోతున్నారు, ఇలా చేయబోతున్నారు మీరు ఊహించుకుంటే లేదు, నేను స్ట్రైట్ గా అప్పీల్ చేస్తాను, అడుగుతున్నాను మీకు చాయిస్ ఉందా అని అడుగుతున్నాను అంతే. శ్రీనివాస్ ఫైనల్ ఫైనల్ చెప్పండి. బీజేపీ చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గమైన వ్యక్తి, బీజేపీని, ఎస్సీలని, ఎస్టీని అణగదొక్కిన వ్యక్తి బండి డ్రైవ్ చేస్తుంటే ఆ బండిలో పవన్ కళ్యాణ్ కూర్చుంటే వాళ్ళిద్దరితో అదే బండి ఎక్కాలని మీరు ఆలోచిస్తుంటే సామాజిక న్యాయం ఎలా పాటించగలుగుతారు? బీసీల్ని తొక్కాలన్నదే చంద్రబాబు నాయుడు ఆశయం, ఎస్సీల్ని దూరం పెట్టాలన్నది చంద్రబాబు నాయుడు ఆశయం. మీరు ఎలా న్యాయం చేయగలరు? 3వ తారీఖు మీరు అందరూ స్పష్టంగా చెప్పండి సార్. జనవరి 3వ తారీఖు రాష్ట్ర పదాధికారి బీజేపీ రాష్ట్ర పదాధికారి సమావేశం చేసిన రాజకీయ తీర్మానం. ఈ తీర్మానంలో మేము చేసిన స్పష్టమైన ప్రకటన తెలుసా? ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం రావాలి అన్నాం. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి. ఇక్కడ రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. చదివినిపిస్తాను చూడండి. ఈ రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలు అభ్యర్థిస్తున్నాం, తీర్మానం చేశాం. మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి సార్. మీరు వ్యక్తిగతంగా పోటీ చేయండి. మీరు ఎలా చెప్తారు? మీరు ఎలా చేస్తారు? అడగదొక్కిన వాడు ఎస్సీని హింసించిన వాడితో ఎలా పోటీ చేస్తారు? వాళ్ళతో కలిసినప్పుడు మీరు కలుషితం అయిపోతారు. పురుషోత్తం రెడ్డి గారు ఫైనల్ గా కమెంట్ తో కంక్లూడ్ చేశారు. రవికిరణ్ గారిని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు ఇప్పుడు ఓపెన్ రిమార్క్ కూడా చెప్పారు ఏమని, ఎన్డీఏలోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడని. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు చెప్పాడు మా పార్ట్నర్ అని. ఇప్పుడు ఎవరు నమ్మాలి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ముందు వాళ్ళు చెప్పారు మా అలయన్స్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళు చెప్తారు. ఆయన పక్కన ఆయన కూర్చుంటాడు, మా పార్ట్నర్ ఈయన చెప్తాడు. ఇది బీజేపీకి నష్టం, బీజేపీ విశ్వసనీయత దెబ్బతీస్తుందని వాళ్ళు గుర్తిస్తే మంచిది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు చూస్తాడు. అవన్నీ చూసిందే. అలాగే తెలంగాణలో ఏదైతే బీసీ సీఎం అని ప్రకటించారో అలాంటిదే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించే యోచన ఉందా? ఇప్పుడే అడిగితే ఊహాజనితాలకు నేను ఆన్సర్ చేయనంటారు రవికిరణ్ గారు. ఏదైనా ఉంటే చెప్పండి. రైట్. మొత్తానికి సామాజిక న్యాయమే పరమావధిగా జరుగుతున్న ఈ ఎక్సర్సైజ్, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ మిగతా పార్టీలకి చాయిస్ లేకుండా చేస్తోంది అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 4th Estate.